నారాయణ 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 అంతర్బహిర్జ నారాయణ నారాయణ వేదకం సర్వం తద్బోధం యజ్ఞలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః నారాయణ ద్వితీయ ఓం గోవిందగ్రే వ్యాహరే నమైతి నారాయణాయేత్య పరిష్టాత్ नारायणस्याष्टाक्षरं बलं वै नारायणस्याष्टाक्षरं बलं देवी सर्वभ्रवस्तवमाय देवी इंद्रदेव राजावत्यं राजस्पोषं रौवत्यं ततोमृतत्वमस्तु देवी देवं वेदा ओम प्रसगानन्दं ब्रह्मस्वरूपं మీరు వెనక్కి వచ్చేయండి, మీరు వెనక్కి జరగండి. నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పరం యో వై నారాయణస్యాష్టాక్షరం పరమధ్యేతి అనుభవః సర్వమాయేతి ఇంద్రే కదిలిచ్చద్దా తీసేటప్పుడు నాకు అంత దిశ ఉండవు కదా మొత్తం కంప్లీట్ గా కార్డు చూపించండి సార్ కార్డు చూపించండి సార్ కార్డు చూపించండి సార్ దించన్నా వీళ్ళంతా ఇల్లు అంటారు నా కెమెరా కిందకున్న అది వస్తుంది కదా నీది ఫ్లాష్. రైట్ సార్ ఉన్నాను సార్ సార్ ఉన్నాను సార్ ఓకే సార్ ఓకే 2014-19లో నెల్లూరు నగరానికి 550 కోట్లతో సంగం బ్యారేజీ నుంచి వాటర్ తీసుకొచ్చాం. ఎందుకు సంగం బ్యారేజీ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా నది దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి, కింద పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది. అదే సంగం బ్యారేజీలో అయితే 365 రోజులు స్పష్టమైన నీళ్లు ఉంటాయి. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను దానికి. 14-19లోనే ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టుంటే అది అయిపోయింది. అది 50 కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను. అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేట్టుగా చేశాను, నెల్లూరు ప్రజలు కాదు. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెట్టేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను. 1 ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. పేదలు నిరుపేదలు ఉన్నారు. అందుకని ఎన్టీఆర్ సుజల అనే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే, అంటే ₹2కే 20 లీటర్లు, ₹2కి 20 లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో 6 లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసేటట్టు ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీకి అయితే 3 లక్షలు, దానికి 2,75,00,000 ఖర్చు పెట్టాం. నెల్లూరు సిటీకి 2,75,00,000 కోట్లు 2014-19లో ఖర్చు పెడితే కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ 4,80,00,000 అవుతుంది. ఆ 4,80,00,000 కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు 15,000 కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది. కానీ గత ప్రభుత్వం పెట్టిన 2,75,00,000 వేస్ట్ అయిపోయింది. ప్రజాసొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్మది.
అసలు జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళా ఆ 4,80,00,000 యాక్చువల్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆల్రెడీ 2 మదర్ ట్యాంక్, మొత్తం 3 మదర్ ట్యాంకులు 1,00,000 ఆల్రెడీ 2 మదర్ ట్యాంకులు ఓపెన్ చేశాను. వాటి ద్వారా మళ్ళీ 60 ట్యాంకులు, ఇటువంటి 60 ఉంటాయి. ఈరోజు అయితే 53వ డివిజన్లో ఓపెన్ చేసాము. అటువంటి 60 ట్యాంకులు, 3 మదర్ ట్యాంకులు, 60 ట్యాంకులు ఏర్పాటు చేసాము. వీటి ద్వారా కార్డు ఇస్తారు. ఆ కార్డులో అంటే ₹2కి ఆటోమేటిక్ 20 లీటర్లు అటు పెడితే దాంట్లో పడుతుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఈ 60 కాకుండా అవసరమైతే మరొక 60 ప్లాంట్లు పెట్టిస్తా. ఆ 60 కూడా చాలుకుంటే మరొక 60 పెట్టిస్తా. ఎన్ని కావాలో నెల్లూరు ప్రజలకి ₹2కి 20 లీటర్లు ఏర్పాటు చేస్తా. కొందరు ఏం చెప్పారంటే, సార్ ₹5 పెట్టండి సార్, ₹2 చాలా తక్కువ, 5 సంవత్సరాలు దాటిపోయిందన్నారు. నేను ఒకటే చెప్పా, 2014-19లో మాట ఇచ్చాము, ₹2కే 20 లీటర్లు ఇస్తామన్నాం. మనం ప్రజలకు మాట తప్పకూడదు. ఖర్చు అయినా పర్వాలా, సంవత్సరానికి ₹1,00,00,000 ఎక్స్ట్రాగా బర్డెన్ అవుతుంది. ఇది మున్సిపాలిటీకి బర్డెన్ అయినా పర్వాలా, ₹2కే ఇవ్వాలి 20 లీటర్లు ఏర్పాటు చేశాను. అధికారులు చక్కగా చేశారు. పబ్లిక్ హెల్త్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళందరూ దానికి అందరూ సహకరించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నెల్లూరుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పార్కులు. నెల్లూరు సిటీకి అయితే 50 పార్కులు టేకప్ చేసాం. ఇప్పుడే 3 పార్కులు ఇనాగరేషన్స్ వచ్చా. రేపు మళ్ళీ ఒక పార్క్ ఉంది మార్నింగ్. ఈ విధంగా అనేక ఒకటే నేను అడిగేది, 10 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మన ఎత్తిరేసిపోయాడు. దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలా, ఇంట్రెస్ట్ కట్టాలా? అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి దాన్ని ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేసుకొని వస్తున్నారు. త్వరలో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసామో అన్నీ చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. త్వరలో 53, 54 డివిజన్లో ఉండే భగవత్ సింగ్ కాలనీ వాళ్ళకి త్వరలో ఒక థీమ్ కవర్ చెప్తాను. త్వరలో వాళ్ళు యాక్చువల్గా నేను ఎలక్షన్ అప్పుడు అడిగారు, సార్ గత ప్రభుత్వం పట్టాలు వల్ల ఒక కాగితం ఇచ్చింది నివాసం ఉన్నామని. నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు సార్ మాకు పట్టాలు కావాలన్నారు. నేను ఆ రోజు ప్రామిస్ చేయలే. నేను ఒకటే చెప్పాను, గవర్నమెంట్ వస్తే అధికారులు తీసుకొచ్చి మీ ముందు కూర్చొని పెడతా, వాళ్ళతో డిస్కస్ చేస్తాను, వీలైతే చేస్తానని చెప్పాను. అన్నట్టుగానే కలెక్టర్ని, ఇరిగేషను, జేసీని, మున్సిపల్ శాఖని అందరిని ఇక్కడ కూర్చొని పెట్టాను భగత్ సింగ్ కాలనీలో. వాళ్ళతో డిస్కస్ చేశా. ఫైల్ మూవ్ అవుతూ ఉంది. ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా, సానుకూలంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమన్నారు. అది అధికారులు చూస్తున్నారు. త్వరలో భగత్ సింగ్ కాలనీలో ఉండే పట్టాలు ఏవైతే లేవో వాళ్ళకి త్వరలో తీపి కబురు చెప్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.